హాయ్ మాస్టర్స్. మాస్టర్ స్పీక్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మరి లాస్ట్ ఎపిసోడ్‌లో సీతారాములు మరి వారి యొక్క ప్రస్తావన అంటే మరి స్వయంవరము, శ్రీరామచంద్రుల వారు మరి మిథిలలోకి రావడము, ఆ ప్రస్తావన జరిగింది గదా! మరి ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్దామండి. సీతారాములు వాళ్ళు మొదటిసారిగా ఒక ఆలయంలో కలుస్తారు. ఆ ఆలయం యొక్క గొప్పతనం విని దానిని దర్శించటానికి మరి శ్రీరామ లక్ష్మణులు ఆలయం దగ్గరకొచ్చినప్పుడు ఒక అద్భుతమైన గానం, అలౌకికమైన గానం ఆయన చెవిలో పడుతుందనమాట. ఆ గానానికి ముగ్ధుడవుతూ ఆయన పరవశితుడవుతూ మరి ఆలయంలోకి ప్రవేశించడం జరుగుతుంది. సీతామాత తన చెలికత్తెలతో, తన పరిచారికలతో మరి ఆలయంలోకి దర్శనానికి వచ్చుంటుంది. అక్కడ పార్వతీమాత విగ్రహానికి మరి హారతిస్తూ సీతామాత వీరి రాకను గమనించుండదు. అలా హారతిస్తున్నప్పుడు మరి ఆయన ఉనికిని గమనించి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మరి రామలక్ష్మణులు నిలబడి ఉంటారు. వారిని చూస్తూనే సీతామాత నిశ్చేష్టురాలే. అంటే అలా ఒక బొమ్మలాగా నిలబడిపోతుందనమాట. శ్రీరాముడు కూడా సీతామాతను చూస్తూనే అలాగే ఆమెను చూస్తూ అలా నిలబడిపోతాడు. మిగతా వారంతా గూడా మౌనంగా ఉంటారు. ఎవరు ఏం పలకరు. కాసేపటికి లక్ష్మణుడే ఆ మౌనాన్ని ఛేదిస్తూ తనని తాను పరిచయం చేసుకుంటాడు. తాము దశరథ మహారాజు యొక్క కొడుకులమని రాముని పరిచయం చేస్తూ తనని తాను లక్ష్మణుడిగా పరిచయం చేసుకుంటాడు. అప్పుడు ఊర్మిళ సీతని మరి తనని తాను పరిచయం చేసుకుంటుంది. ఆ మాట వింటూనే శ్రీరాముడు, "ఓహో! నువ్వు రాకుమారి సీతవా? నిన్ను నేను పొలంలో చూశాను. ఆ మట్టిని బుగ్గలకి రాసుకుంటూ ఒక చిన్న బిడ్డని ఆ తల్లి ఎలా హత్తుకుంటుందో అలా నిన్ను నేను చూశాను" అని చెప్పేసి శ్రీరాముల వారు చెప్తారు. సీతామాత భూమాతని గౌరవించటం, ప్రేమించటం ఇదే మేము మా విధేయ ప్రజలకు నేర్పిస్తాము. ఆమె మా శక్తి అని చెప్పేసి ఎంతో మరి గౌరవంగా అంటే ఎంతో ఇష్టంగా చెప్తుందనమాట. అప్పుడు రాముడు, "నాకీ పద్ధతులంటే చాలా ఇష్టము. నేను ఇవన్నీ నేర్చుకొని మా అయోధ్యకు, అలాగే మొత్తం కోసల రాజ్యానికి ఈ జ్ఞానాన్ని అందచేస్తాను" అని చెప్పేసి రాముడు అన్నప్పుడు వెనకల నుంచి ఒక స్వరం వినిపిస్తుందనమాట. మీతో మా జ్ఞానాన్ని షేర్ చేసుకోవడము, వ్యవసాయానికి సంబంధించిన ఆ పద్ధతుల్ని మరి మీకు అందించడము మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి మరి మహారాజు వారి సమక్షంలోకి రావడం జరుగుతుంది. వారి సమక్షంలోకి వచ్చినాక ఆయన శ్రీరాముని ఉద్దేశించి దశరథ మహారాజు పుత్రులైన మరి శ్రీరామ లక్ష్మణులకి స్వాగతము. మీరు చేసిన అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా మీకన్నా ముందే మా మిథులకు వచ్చి చేరాయి. మీ అంతటి వారు మరి మిథిలా రాజ్యానికి రావడం మాకు చాలా ఆనందంగాని, గౌరవంగాను ఉంది అంటూ చాలా ఆనందంతో ఆయన్ని స్వాగతం పలుకుతారనమాట. స్వాగతం పలికి మరి మీరు చక్కగా ఇలా ఆహ్, సీతా స్వయంవరం సమయానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది అని తెలియజేస్తారు. ఆ రోజు రాత్రి మరి భోజనాల సమయంలో సునైన మాత అడుగుతుంది. సీతని నేనేమడిగినా గూడా నాకు చెప్పట్లేదు. మీరు ఉన్నారు గదా! ఆ టైంలో పరిచారికలని అడుగుతుందనమాట. "ఆ రాముడు ఎలా ఉన్నాడు? నేను చూడలేకపోయాను. మరి మీరు చెప్పండి ఎలా ఉన్నారంటే?" ఒక పరిచారిక ఉష అనే అమ్మాయి, "రాముడు ఎంతో అందంగా, ఎంతో దృఢమైన శరీరంతో, మరి వజ్రాల్లాంటి ఆ కండలతో ఎంతో అద్భుతంగా ఉన్నాడు" అని చెప్పేసి ఉష చెప్తుంది. ఇంకొక పరిచారిక రాముడు ఎంతో సుందరంగా అసలంటే అలాంటి సౌందర్యాన్ని ఎప్పుడూ చూడలేదు. కనుముక్కు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి అని చెప్పేసి మరి రోషన అనే పరిచారిక చెప్తుందనమాట. సోమని అడిగితే ఆయన నుంచి వస్తున్న అద్భుతమైన కాంతి నన్ను ఆయనను చూడలేకుండా దృష్టి పక్కకు తిప్పుకోవాల్సొచ్చింది.
కాబట్టి నేనేమి ఎక్కువగా ఆయన గురించి వర్ణించలేనేమో అని చెప్పినప్పుడు సీతామాత అంటుంది, "నేను కూడా మొదట ఆయన నుంచి వచ్చిన కాంతినే చూశాను. అయితే ఆ కాంతిలోకే మనం తదేకంగా చూస్తే ఆ మానవ రూపాన్ని మనం చూడవచ్చు. నువ్వెప్పుడు అలా దృష్టి తిప్పుకోవద్దన్నప్పుడు" సోమ చెప్తుంది. రెండోసారి చూసినప్పుడు నేనలానే ఆయన మానవ రూపాన్ని చూశాను అంటూ, మరి మిగతా వారిద్దరు చెప్పినట్లుగానే ఆయన ఎంతో సౌందర్యంగా, మరి చక్కని కనుముక్కు తీరుతో, మరి ఆయన దృఢమైన శరీరంతో ఎంతో అద్భుతంగా ఉన్నారు. ఆయన యొక్క అందాన్ని నేను వర్ణించలేను. ఆయన కళ్ళు మరి రాకుమారి కళ్ళలాగానే ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి. ఆయనను చూస్తే ఎంతో కలుపుగోలుగా, ఎంతో వినయంగా ఉండేవారులాగా కనిపించారు. ఎక్కడ రాజకుమారునన్న అతిశయం ఆయనలో కనపడలేదు అని చెప్పేసి మరి ఇలా వాళ్ళు మాట్లాడుకుంటుండగా మరి సునయన మాత అంతకుముందు శ్రీరామచంద్రులు వాళ్ళు విశ్వామిత్రునితో పోయి మరి అక్కడ రాక్షస వధ చేయటము, తాటకిని సంహరించటం, విశేషాలన్నీ మాట్లాడుకుంటుంటారనమాట. సీతామాత ఎప్పుడైతే తాటకిని సంహరించినారన్న విషయం తెలుస్తానే ఆ మొహంలో కోపం కనిపిస్తుంది. మహారాజు అంటారు, "నువ్వెందుకు అంతగా దాన్ని వ్యతిరేకిస్తున్నావు?" అంటే, "మరి స్త్రీని చంపడం తప్పు గదా! అది ప్రకృతి విరుద్ధం కదా!" అని చెప్పేసి అన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. అయితే జనక మహారాజు అంటారు, "నేను రాముడి యొక్క ఏ చర్యను కూడా నేను దాన్ని ఖండించను. ఆయన తన కోసం కాదు, ఆ ప్రాంతం కోసం అలా చేశారన్నా కూడా మరి సీతామాతకి తృప్తిగా అనిపించదనమాట." ఇది ఈ సంభాషణ అంతా గూడా గతంలో జరిగి ఉండింటుంది. ఇప్పుడు తాటకి వధ వీటన్ని గురించి. మరి ఆ సమయంలోనే ఆహ్, జనక మహారాజు ఆ టాపిక్‌ని డైవర్ట్ చేయడానికి మరి శ్రీరామచంద్రుడు గౌతమ్ మహర్షి భార్య అహల్య రాయిగా మరి మారడం గురించి, ఆయన వెళ్ళి అహల్యామాతను మరి ఆ శాపం నుంచి విముక్తుడిని చేయడం గురించి మరి చెప్పినప్పుడు సీతామాత నిజంగా ఆయన కరుణకి అలా కరిగిపోతుంది. అప్పుడు జనక మహారాజు అంటారు, వేరే ఏ ఋషులు, దేవతలు కూడా మరి ఆ ప్రయత్నం చేయలేకపోయారు. అంత ధైర్యం చేయలేకపోయారు. ఒక ఋషి యొక్క శాపాన్ని వెనక్కి తీసుకోవడము ఆషామాషీ కాదు. అయినా కూడా మరి శ్రీరామచంద్రుడు తన తల్లి వద్దకు వెళ్ళినట్లు ఎంతో వినయంగా అహల్యామాత దగ్గరికి వెళ్ళి ఆమెని ఆ శాపం నుంచి విముక్తిని చేస్తారు. మరి ఎంత కరుణో కదా అన్నప్పుడు ఆమె నిజమే అని చెప్పేసి ఒప్పుకుంటారనమాట. సో, ఈ ప్రస్తావనంతా గూడా మరి రామచంద్రులు, రామలక్ష్మణులు విదేహ రాజ్యానికి రావడానికి ముందే జరుగుతాయి. ఇవన్నీ కూడా అక్కడి వాళ్ళకి ఒకసారి గుర్తొస్తుందనమాట. ఇక్కడ స్వయంవరంలో మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. శివధనస్సుని మరి పరశురాముల వారు, విష్ణువు 6వ అవతారమైన పరశురాముల వారు క్షత్రియ సంహారం తర్వాత ఈ ధనస్సు యొక్క, ఈ పిల్లి యొక్క శక్తి ఎక్కడ మిస్‌యూజ్ కాదు అంటే విదేహ రాజ్యంలో మాత్రమే. వారు ఈ శక్తిని, ఈ ధనస్సు యొక్క శక్తిని వాళ్ళు దుర్వినియోగం చెయ్యరు అని చెప్పేసి ఆయన ఆ మాట చెప్పి, ఈ జనక మహారాజు యొక్క వంశీకులకు మహాదేవుని విల్లుని అందిస్తారనమాట. రాజా మహల్, ఆ ప్యాలెస్ తర్వాత ఎంత అభివృద్ధి చెందినా వారు మాత్రము శివుని విల్లుని ఉంచిన ఆ ప్లేస్‌ని మాత్రము అలానే ఉంచేసుంటారు. అది వాళ్ళలో ఒక భాగంగా మరి తయారైపోయి ఉంటుంది. జనక మహారాజుకి ఒకరోజు ధ్యానంలో సందేశం వస్తుంది. ఎవరైతే మహాదేవుని విల్లుని ఎక్కుపెడతారో వారికి సీతనిచ్చి పెళ్లి చేయని ఒక మెసేజ్ వస్తుందనమాట. ఆ మెసేజ్ ప్రకారమే ఆయన మరి స్వయంవరానికొచ్చిన వారు శివధనస్సుని ఎక్కుపెట్టాలి అంటే ఆ విల్లుని సంధించాలి అని మరి ఆయన చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ విల్లుని సంధించి స్వయంవరాన్ని గెలుస్తారో వారు మరి మిథిలా నగరంకి ఒక ఆభరణంలాగా ఉన్న సీతను మాత్రమే కాదు, మిథిలా నగరపు ఆ యశస్సుని, ఆ మహాదేవుని విల్లు యొక్క శక్తిని కూడా
తనతో పాటే తీసుకెళ్తున్నారు అని చెప్పేసి మరి జనక మహారాజుకి తెలిసిపోతుంది. సీత యొక్క మరి అత్తగారింటికి వెళ్ళే టయానికి ఈ శక్తితో వెళ్ళడమే కాకుండా మిథిలా నగరం యొక్క పతనం మొదలవుతుంది. అంటే అది రాను రాను తగ్గుముఖం పడుతుంది అని చెప్పేసి ఆయనకు అర్థమైపోతుందనమాట. అయినా కూడా ఆయన పూర్తి హృదయంతో ఆ పరిస్థితిని ఉన్నదున్నట్లుగా అంగీకరిస్తారు. సో, ఆ స్వయంవరపు రోజు రానే వస్తుంది. మరి దూర దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది రాకుమారులు, మహారాజులు ఆ స్వయంవరంలో పాల్గొనటం జరుగుతుంది. సీత మాత్రము చాలా నిర్వికారంగా అంటే ఎటువంటి ఎమోషన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట. మిగిలిన వాళ్ళందరూ గూడా ఆ రాముల వారే మరి సీతమ్మ భర్త అవుతారు అని ఒక ఆశ అయితే అందరికీ ఉంటుంది. కానీ ఎవ్వరు బయటపడరు. ఎప్పుడైతే శ్రీరాముడు విల్లుని ఎక్కుపెట్టారో మొత్తం ఆ కుటుంబం అంతా గూడా ఒక్కసారిగా హాయిగా ఊపిరి తీసుకుంటుంది. ఆ విల్లుని ఎక్కుపెట్టిన తర్వాత రామచంద్రుల వారు సీతామాత ఈ నిర్ణయానికి ఆమె అంగీకరిస్తుందా లేదా అనేది నేను మరుసటి రోజొచ్చి సీతతో మాట్లాడి తెలుసుకుంటాను అని చెప్పేసి మహారాజు యొక్క అనుమతిని తీసుకొని మరి ఒక ఒకరోజు సమయాన్ని తన భవిష్యత్తుని గురించి ఆలోచించుకునే సమయాన్ని మరి సీతకు ఇచ్చి ఆయన తన విడిదికెళ్ళిపోతారనమాట. సో, సీత తన గురించి ఆలోచించుకునే ఆ టైంని మరి ఆమె యొక్క నిర్ణయం పట్ల తన గౌరవాన్ని ఆ విధంగా ఆయన ప్రకటించి వెళ్తారు. మరుసటి రోజు మరి ఆ రాజప్రసాదానికి అంటే ఆ ప్యాలెస్‌కి రాముల వారు రావడం జరుగుతుంది. అప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మరి ఆహ్, మహారాజు అంటారు, "మీరు విశ్వామిత్రుల వారితో వెళ్ళి మీకు సంబంధించిన ఆ పనిని ఆ లోకోత్తరమైన ఆ పనిని ముగించుకొని మీరు మిథిలకు రావడం స్వయంవరం సమయానికి మాకు చాలా ఆనందాన్ని కలిగించింది" అని మహారాజు గారంటే రాములు వారు చెప్తారనమాట. ఏది కారణం లేకుండా జరగదు అని చెప్తూ ఆయన ఒక విషయాన్ని ప్రస్తావిస్తారు. విశ్వామిత్రుల వారి వెంట వెళ్ళినప్పుడు ఆ తాటకిని చంపినప్పుడు నాకు చాలా కష్టం కలిగించింది. ఎంత యుద్ధమైనా ఒక స్త్రీని చంపటము నాకు చాలా బాధ కలిగించింది. ఆ ఆందోళనతోనే ఆయన మరి పడుకున్నా కూడా ఆయనకు ఆ బాధ తొలగలేదనమాట. అలాంటి టైంలో ఒక గొప్ప శక్తి, ఒక గొప్ప ప్రేమ ఆయన అనుభూతి చెందారు. ఆ ప్రేమ, ఆ శక్తి యొక్క ఆ చేతుల్లోనే తను చక్కగా ఆ రోజు నిద్రించారనమాట. ఎప్పుడైతే ఆ ప్రేమను అనుభూతి చెందారో అప్పుడు కానీ ఆయన ఆ బాధ నుంచి విముక్తులు కాలేకపోతారు. అయితే మరుసటి రోజు ఉదయము కళ్ళు తెరిచేసరికి ఆ శక్తి, ఆ ప్రేమ ఆయన ఆహ్, సెన్స్ కాలేకపోతారు. నేను దీన్ని ఊహించానేమో అని రాములు వారు అనుకుంటారనమాట. అయితే ఆయన ఎప్పుడైతే రాజ్యంలోకి అడుగుపెట్టారో, సీతామాతని పొలంలో ఆ రోజు చూసారో, ఆ అనుభూతిని తిరిగి ఆయన పొందడం జరుగుతుంది. ఓహ్! నన్ను ఊరడించిన, నన్ను ఆహ్, ఆ విధంగా సాంత్వనపరిచిన అంటే తనని చక్కగా బుజ్జగించిన ఆ శక్తి మరి తనే అని ఆయన తెలుసుకుంటారనమాట. తెలుసుకొని ఇంగ ఏం చెప్తారంటే, "నువ్వు ఎప్పుడైతే ఆ భూమిని, ఆ మట్టిని ముద్దు పెట్టుకున్నావో, నువ్వు నన్ను క్షమించావు అని నేను అర్థం చేసుకున్నాను" అని చెప్పేసి శ్రీరాముల వారు చెప్తారు. అప్పుడు సీతామాత చెప్తుందనమాట. "ఫస్ట్ ఈ సంఘటన విన్నప్పుడు నాకు చాలా కోపం వేసింది, బాధ కలిగింది. అయితే ఆ రోజు నేను పొలంలో అలా దున్నుతున్నప్పుడు ఆ భూమాత ఒక సందేశం ఇస్తుందనమాట. అక్కడ ఆయన చంపింది ఒక స్త్రీని, పురుషుడిని అని కాదు. ఒక రాక్షస ప్రవృత్తిని అంటే ఒక రాక్షసానికి సంబంధించిన ఆ తత్వాన్ని ఆయన చంపడం జరిగింది. సో, ఎప్పుడైతే అది ఇతరులకి హాని కలిగిస్తుందో, ప్రపంచానికి హాని కలిగిస్తుందో, అది ఒక స్త్రీ అయినా, ఒక పురుషుడైనా ఆ తత్వాన్ని తెలుసుకొని దానిని సంహరించడం, దానిని గుర్తించటమే మీ అసలైన పరీక్ష అని భూమాత ఆ జ్ఞానాన్ని
సీతామాతకు అందజేస్తారనమాట. సో, సీత ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని అందుకుంటుందో, ఆ తల్లికి కృతజ్ఞతలు చెప్తూ మరి ముద్దు పెడుతుంది. సో, ఈ విధంగా ఆ భూమాత మరి ఆ చిన్న భేదాన్ని సీతారాముల మధ్య ఉన్న ఆ భేదాన్ని కూడా భూమాత చక్కగా ఆ జ్ఞానంతో కంప్లీట్‌గా తొలగిచ్చేస్తుందనమాట. తర్వాత మరి సీతారాముల్ని ఇద్దరిని మరి పిలుచుకొని ఆ పొలాలకు కూడా తీసుకెళ్తారు జనక మహారాజు. అక్కడ ఆయన ఆ వ్యవసాయం చేసే పద్ధతుల్ని, అలాగే సీత భూమితో మరి ఉన్న అనుబంధాన్ని, భూమి యొక్క ప్రేమని, భూమి యొక్క శక్తిని చక్కగా మరి జనక మహారాజు, సీత రాముల వారికి తెలియజేస్తారనమాట. శ్రీరాముల వారు ఒక సందర్భంలో అంటారు, "నేను ఇన్ని సంవత్సరాలు అయోధ్యలో నేర్చుకున్న జ్ఞానం కంటే, ఇక్కడ పరిపాలనకు సంబంధించి కానీ, మిగతా విషయాలకు సంబంధించి కానీ, ఈ కొన్ని రోజుల్లో విదేహలో నేర్చుకున్న జ్ఞానం తనకు మరింతగా ఉపయోగపడుతుంది" మరి అని ఆయన చాలా ఆనందిస్తూ మరి చెప్తారనమాట. ఈ విధంగా అద్భుతంగా సీతారాముల యొక్క ఆ కళ్యాణం అనేది మరి దానికి సంబంధించిన ఆహ్, స్వయంవరం అనేది కంప్లీట్ అవుతుందండి. సో, ఇంత అద్భుతంగా ప్రతి ఒక్క సంఘటనకు మరి ఆ ప్రత్యేకమైన ఆ కారణంతో సీతారాములు కలవడం జరుగుతుంది. మరి ప్రపంచానికి ఒక అద్భుతమైన ఆ దివ్య ప్రేమని వాళ్ళు అందించడం జరిగింది. సో, మనం చక్కగా మరిన్ని విశేషాలను మరిన్ని ఎపిసోడ్స్‌లో మరి తెలుసుకుందామండి. మరి ఆ ఎపిసోడ్స్ గురించి మనకు వివరాలు తెలియాలంటే మరి ఈ వీడియోని లైక్ చేయండి. మరి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరి వెంటనే ఆ నోటిఫికేషన్‌ని మరి ఆ బెల్ ఐకాన్‌ని దాన్ని క్లిక్ చేయండి మాస్టర్స్. థాంక్ యూ.